ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతం మార్కెట్స్లో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి కూడా బయింగ్ మనకు కనిపిస్తోంది. 8940 ఆడ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం మార్కెట్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8940 లెవెల్స్ దగ్గర 8950 ఇవాళ ఇంట్రాడే హై, మేబీ ఇంట్రాడే హై దగ్గరికి మార్కెట్స్ ఇంచ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ ఒక్కసారి కొద్దిగా మనకి గమనిస్తే లాస్ట్ 10-15 మినిట్స్ నుంచి మెటల్ స్టాక్స్లో గెయిన్స్ కనిపిస్తున్నాయి. టాటా స్టీల్ ఆల్మోస్ట్ ఒక 3% దాకా గెయిన్స్ ఉంటాయి. హిందాల్కు ఆల్మోస్ట్ ఒక 3%, 4% దాకా పెరిగింది. వేదాంత 2.5% దాకా గెయిన్స్ రావడం చూస్తున్నాం. జిందాల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్ లాంటి కౌంటర్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి. అండ్ ఇంతకుముందు మనం రియల్ ఎస్టేట్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇవాళ బాగా పెరిగాయి. వారి మ్యాటర్ శోభ ఇవాళ 16% దాకా పెరిగింది. డిఎల్ఎఫ్లో స్పాట్ రావడం చూసాం. ఒబ్రా రియాలిటీ లాంటి స్టాక్స్లో స్పాట్ రావడం చూసాం. మొత్తానికి రాబోయే రోజుల్లో రియాలిటీ మేబీ November 9th తర్వాత రియాలిటీ స్టాక్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా హ్యామర్ అయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువగా వెళ్తుంది అన్న మనకు తెలిసిన విషయమే. కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువగా, డిమానిటైజేషన్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఉంటుందని మనం భావించాం. బట్ అయితే రీమానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్లో కొద్దిగా బయింగ్ మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఈ సెక్టర్ కూడా కొద్దిగా అట్రాక్టివ్గా మారే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. ఇక ఒక్కసారి ఒక చిన్న డేటా ఒకటి గమనిస్తే లాస్ట్ 1 yearలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా మంచి స్టాక్స్ ఫ్రంట్ రన్నర్స్గా ఎమర్జ్ అయ్యాయి. వాటిలో యాప్టెక్ ఒకటి, లుమాక్స్ ఇండస్ట్రీస్, వేదాంత, ఇండియన్ బ్యాంక్, వెంకీస్ ఇండియా అండ్ మనపురం ఫైనాన్స్, ఎస్కాట్స్, డాటామాటిక్ లాంటి కౌంటర్స్ అయితే ఏకంగా 200% దాకా లాభాలు ఇచ్చిన పరిస్థితి లాస్ట్ 1 yearలో చూస్తున్నాం. హ్యూజ్ ఫ్లో ఆఫ్ ఎఫ్ఐ మనీ, డిఐ మనీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోకి వచ్చింది. లార్జ్ క్యాప్ స్టాక్స్, ఎందుకంటే చాలా రోజుల నుంచి లార్జ్ క్యాప్ స్టాక్స్కి పెద్దగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు ఎక్కువగా ఈసారి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ దృష్టి సారించారు. దానివల్ల పెద్ద ఎత్తున బయింగ్ ఈ స్టాక్స్లోకి వచ్చి ఈ స్టాక్స్లో మంచి స్పాట్ వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ, తిరుమలై కెమికల్స్ లాంటి స్టాక్ అయితే ఏకంగా 537% ఆఫ్ జంప్ ఒక్క 1 yearలో రావడం మనం చూసాం. దాని తర్వాత వేదాంత ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్, మెటల్ రిలేటెడ్ స్టాక్ 266% దాకా జంప్ ఈసారి ఇచ్చింది. అంటే ఈ స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో చాలా వెరీ షార్ట్ టైంలో, అంటే 1 year టైంలోనే ఒక 2 నుంచి 5 బ్యాగర్ స్టాక్స్ రిటర్న్స్ ఈ స్టాక్స్ అన్ని ఇచ్చాయి. బట్ ఇక నుంచి ఈ స్టాక్స్ అదే స్థాయిలో రిటర్న్స్ ఇస్తాయన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక $1 million ప్రశ్న. కానీ ఇప్పటివరకు అయితే మంచి ప్రాఫిట్స్ ఈ స్టాక్స్లో వచ్చాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్తో పాటు కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాము. కొన్ని ఈమెయిల్స్లో భాగంగా దేవేందర్ మెయిల్ చేశారు. కింగ్ఫా సైన్స్ ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చా, టెక్నాలజీ ఎలా ఉండొచ్చు? ప్లాస్టిక్ రిలేటెడ్లో ఉన్న స్టాక్ అనుకుంటాను కింగ్ఫా సైన్స్. మనం గతంలో కూడా ఒకసారి డిస్కస్ చేసాం ఈ స్టాక్ గురించి. డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్ ఇచ్చింది. ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి కింగ్ఫా సైన్స్? కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ షేర్గా చూసుకుంటే ఇది ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ప్లస్ ఇండియన్ కంపెనీ అని. టెక్నాలజీ ఏమో కింగ్ఫా అనమాట. సో ఏదైనా కూడా ఇది ఫండమెంటల్ పరంగా ఓకే. అయితే దానికి ముందు ఇది కొన్ని ఏళ్ళుగా చూసుకుంటే బాగా పెరిగి ఆ స్టాకు చాలా ఓవర్ బాట్లో ఉంది టెక్నికల్ పరంగా. ఆ ఫండమెంటల్స్ మాత్రం కొంచెం ఈ ఎక్స్పెన్సివ్గా అనుకోవచ్చు అండి. మనకు చూసుకుంటే వాల్యుయేషన్స్ పరంగా కొంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా దీన్ని కరెక్షన్స్లో బై చేసుకోమంటాను. ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెద్దగా స్పట్లో వచ్చి పెద్ద మూవ్స్ అయితే ఉండవు. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే. అది కూడా ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే మీరు దీన్ని కన్సిడర్ చేయాలి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఈ స్టాక్లో వద్దని చెప్తాను. ప్రస్తుతం అయితే మీరు దీనికి ఇండస్ట్రీకి మనకి ఒక మనకి ఇండస్ట్రీకి వీళ్ళు సప్లయర్స్ అండి. మన లేటెస్ట్ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దీన్ని ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తానండి. కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నెల్లూరు నుంచి మోహన్. అదే మోహన్, నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఫ్యామిలీ సైన్సెస్ కొన్నాను సార్. ఓకే, ఎట్లా సార్ ఉండించుకోవచ్చు సార్? అది ఏ ప్రైస్లో తీసుకున్నారండి? 95-30 రూపాయలు సార్. ఓకే, ఫైన్ అండి. క్యామ్లిన్ ఫైనాన్స్ మనం చూసుకుంటే క్లోజర్గా 120 దాకా వెళ్ళడం చూసామండి. అక్కడ నుంచి స్టాక్ కరెక్ట్ కావడం చూసాము. మెయిన్ రీజన్ చెప్పాలంటే మొన్నటి రిజల్ట్ చాలా వీక్ రిజల్ట్ అనేది పోస్ట్ చేశారు. దాని కారణంగా ఏంటంటే క్యామ్లిన్ ఫైనాన్సెస్లో ఈ కరెక్షన్ వచ్చింది. అయితే మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఈ స్టాకు ఇక్కడ నుంచి పెద్దగా పడకపోవచ్చు. అయితే నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా పెద్దగా దీంట్లో మూవ్మెంట్ అయితే ఉండకపోవచ్చు అండి. మా అయితే ఇక్కడ నుంచి ఒక
100-102 దాకా వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్ అయితే మీరు 100-102కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం హోల్డ్ చేయమంటారు. నెక్స్ట్ 2-3 quarters మళ్ళీ రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్లో అప్ అండ్ రెజ్యూమ్ అయ్యే అవకాశం కనపడుతున్నాయండి. ఓకే, మరొక మెయిల్ సత్యనారాయణరావు అవుతున్నారు. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్లోకి ఎంటర్ అయ్యేందుకు ఏదైనా లెవెల్స్ సజెస్ట్ చేస్తారా? 1 year టైం హోరైజన్ తీసుకుందాం అనుకుంటున్నారు జిఎస్సి హౌసింగ్. అంటే జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ మామూలుగా 1 year 1.5 year కోసం ఏంటంటే లెవెల్స్ కన్నా ఏంటంటే స్టాక్ని మీరు బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ వైపు వెళ్ళడం బెటర్ అండి. అయితే 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకుని కరెక్షన్స్లో మీరు ఇది చూస్తే 320 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 280 దగ్గర సపోర్ట్ ఉందండి. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కానీ ఫ్యూ మంత్స్ కానీ ఈ రేంజ్లో కొనసాగొచ్చు. కాబట్టి బిలో 300 వచ్చినప్పుడు దీంట్లో షార్ప్ ఫాల్ ఏమైనా వస్తే అప్పుడు మీరు పిక్ చేసుకోండి. కొంచెం ఓపిక ఉంటే మాత్రం మళ్ళీ స్టాక్ న్యూ హైస్ అంటే 360 ఆ లెవెల్ క్రాస్ అయిందంటే 400 వైపు వెళ్ళొచ్చు. బిలో 300 మీరు పిక్ చేసుకోమని చెప్తాను. సునీల్ అడుగుతున్నారు, హెచ్యుఎల్ని షార్ట్ టర్మ్ గురించి అండ్ ఐనాక్స్ లీజర్ని లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? హెచ్యుఎల్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ ఐనాక్స్ లీజర్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే హెచ్యుఎల్ షార్ట్ టర్మ్ అంటే హెచ్యుఎల్ ఇప్పుడు మళ్ళీ ఇంకా మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్కో కొంచెం ఎఫ్ఎంసీజీ వైపు కొంచెం బయింగ్ వచ్చింది. మళ్ళీ మార్కెట్స్ ఒక ఈ అప్ ట్రెండ్ కొనసాగి మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ ఉంటే మళ్ళీ వీటిలో ఆగడానికి అప్ ట్రెండ్ అనేది ఆగడానికి అవకాశం ఉంటుందండి. పెద్దగా మూవ్స్ ఉండవు కాబట్టి పెద్దగా మూవ్స్ లేని వాటిలో మనం షార్ట్ టర్మ్కి వెళ్ళమంత అంటే ట్రేడింగ్ పరంగా అంత రైట్ స్ట్రాటజీ అయితే కాకపోవచ్చు. కాబట్టి హెచ్సిఎల్ కన్నా మీరు మొమెంటం చూడండి. ఇప్పుడు రైట్ నౌ మనకి రియల్ ఎస్టేట్ వాటిలో మొమెంటం ఉంది. అటువంటి స్టాక్స్లో మీరు షార్ట్ టర్మ్కి ప్లే చేసుకోమంటాను. తర్వాత ఐనాక్స్ లీజర్ గురించి చూసాము. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉండి ఇప్పుడు ఈ స్టాక్లో అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. మీరు నెక్స్ట్ 1 year కోసం ఐనాక్స్ని మీరు బై చేయమంటాను. ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా స్లోగా మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. బాలాజీ అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్ 24,200 తీసుకున్నారు 3 స్టాక్స్ని. అండ్ ఎనీ వ్యూ అరుణ్ గారు ఐషర్ మోటార్స్ లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ వ్యూ కోసం అయితే ఐ మీన్ డెఫినెట్గా సజెస్ట్ చేస్తానండి. దాని టార్గెట్ మనము 27,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇన్ నెక్స్ట్ 9 to 12 months. సో ఆల్మోస్ట్ 26,000 వరకు వచ్చి చిన్నగా హిట్ తీసుకుంది. జనవరి ఆటో నెంబర్స్ కొద్దిగా ఆప్టిమిస్టిక్గా రాలేదు, అందుకని కొద్దిగా హిట్ తీసుకుంది. సో వన్స్ ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏది ఉందో కంప్లీట్గా ఏప్రిల్లో నార్మల్ అవ్వడానికి అవకాశం ఉందని అంటున్నారు. సో అదంతా దృష్టిలో పెట్టుకొని మనం 9 to 12 monthsకి 27,000 ఈజీలీ గెట్టబుల్ అండి. బట్ మీరు మంచి హై పాయింట్లో ఎంటర్ అయినట్టున్నారు 24,000 అని అంటే. సో కొద్దిగా ఏదైనా కరెక్షన్ వస్తే యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎనీవేస్ హోల్డ్ ఆన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. 27,000 అనేది ఈజీలీ గెట్టబుల్. సుధాకర్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ హైయర్ లెవెల్ నుంచి కొద్దిగా వీక్ అయింది, ఇంకా కరెక్షన్ గురించి వెయిట్ చేసుకోవచ్చా? టాటా మోటార్స్ ఇది కొంచెం ఉన్న వాటిలో ఏంటంటే ఇది డొమెస్టిక్ మీద లేకపోవడం కారణంగా ఏంటంటే మిగతా స్టాక్స్ లాగా ఈ మధ్యకాలంలో పర్ఫామ్ చేయలేకపోతుందండి. అయితే దానికి ముందు 420 నుంచి 540 చాలా షార్ప్ ర్యాలీ చూసాము. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్గా డౌన్ ట్రెండ్ చూసాము రిజల్ట్ బాగాలేని కారణంగా. కాబట్టి ప్రస్తుతం ఇది టాటా మోటార్స్ అరౌండ్ 420 దగ్గర ఆగడానికి అవకాశం ఉంది. 420 లెవెల్ బ్రేక్ కాకపోతే స్టాక్లో మీరు బయింగ్ స్టార్ట్ చేసి ఈవెన్ నెక్స్ట్ అంటే 420 అనేది మార్కెట్లో కరెక్షన్ వస్తే లేని పరిస్థితిలో నార్మల్గా మార్కెట్స్ ఇదే విధమైన రేంజ్లో ఉంటే అప్ ట్రెండ్ కొనసాగితే మాత్రం 440 అండి. 440 దగ్గర మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ 440 బ్రేక్ కాకుండా పిక్ చేసుకోండి. లేదా అది కానీ బ్రేక్ అయితే మాత్రం వెయిట్ చేయమని చెప్తాను. ఓకే అరుణ్ గారు, ఇక ఇంద్రప్రస్థ గ్యాస్ గురించి కొద్దిగా డీటెయిల్డ్గా బ్రీఫ్గా మనం అక్కడ డిస్కస్ చేసాము. 1050 odd levels దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. 1213 ఈ స్టాక్ ప్రైస్ మీరు టార్గెట్ ఇచ్చారు 9 to 12 months టైమ్ హోరైజన్కి. ఎనీ రేషనల్ ఆర్ అవుట్లుక్ బిహైండ్ సెలెక్టింగ్ ది స్టాక్? సో బేసికల్గా ఈ సెక్టర్ ఇట్స్ లైక్ ఈ యూటిలిటీ సెక్టర్ అండి, యూటిలిటీ నెట్వర్క్ ఈ సెక్టరే కొంచెం పాజిటివ్గా కనబడుతుంది. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ప్రాపర్ పుష్ వస్తుందండి ఈ టోటల్ ఎంటైర్ సెక్టర్కి. అండ్ దీంట్లో పెద్దగా ప్లేయర్స్ కూడా లేరండి. మహానగర్ గ్యాస్ కానివ్వండి, ఇంద్రప్రస్థ, దర్ ఆర్ వెరీ ఫ్యూ ప్లేయర్స్ ఇన్ దిస్. అండ్ అందులో వీళ్ళకి ఢిల్లీ మార్కెట్ అనేది కంప్లీట్గా మోనోపాలీ అండి ఇంద్రప్రస్థ గ్యాస్కి వచ్చేసి. అండ్ ఒక చిన్న స్టాట్ చూసుకుంటే ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ 35% మనకి సిఎన్జీ కనెక్షన్స్ పిఎన్జీ నెట్వర్క్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ 35% ఢిల్లీలో ఉందండి, 21% గుజరాత్లో, అండ్ అనదర్ 20% ఇన్ మహారాష్ట్ర. ఓన్లీ 3 స్టేట్స్లోనే ఉందండి. సో ఈ గవర్నమెంట్ కూడా ఈ మధ్యగా ఈ స్మార్ట్ సిటీస్ అనేది పెద్దగా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ సిటీస్ అన్నిటి కూడా ఒక చిన్న అప్లికేషన్ చెప్పిందండి వాళ్ళందరికీ సజెస్ట్ చేసింది. సో ఎవ్రీబడి హ్యాస్ టు షిఫ్ట్ టువర్డ్స్ పైప్ నెట్వర్క్ పైప్డ్ గ్యాస్ అండి, పిఎన్జీకి షిఫ్ట్ అవ్వమని చెప్పిందండి. సో దట్ వాళ్ళకి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది హెచ్పీ కానివ్వండి అలా సిలిండర్ బేస్డ్ కాకుండా పైప్డ్గా నెట్వర్క్ అరేంజ్ చేస్తారండి. సో విచ్ ఈస్ అ గుడ్ మూవ్. అండ్ ఈ స్మార్ట్ సిటీస్ అనేది మనకి 100 cities అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఓన్లీ 3 states ఉన్నాయి. సో ఈ 100 cities ఈ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అనేది వస్తుందండి వీళ్ళు. అండ్ అదేవిధంగా
ఇంపోర్ట్ డ్యూటీ అనేది రీసెంట్గా గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్లో రెడ్యూస్ చేసిందండి. ఇంతకుముందు 5% ఉండేదండి, ఇప్పుడు 2.5%కి. అండ్ అదేవిధంగా ఇంపోర్ట్ సిఎన్జి కూడా మన టార్గెట్ పెంచుకున్నారండి గవర్నమెంట్ కూడా. ఇంతకుముందు ఆల్మోస్ట్ 20 MMT ఉండేదండి, ఆల్మోస్ట్ 50 MMTకి చేయాలని చిన్నగా టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా మనకి యాజ్ ఆఫ్ నౌ 14 ప్లాన్స్ ఉన్నాయండి మనకి ఓవరాల్ ఇండియా, అన్ని కంపెనీస్ కలుపుకొని. అనదర్ 2 ఒకటి అడిషన్ ఒకటి అనుకుంటున్నారండి, 1 in గుజరాత్, 1 in అనదర్ ఇన్ కొచ్చి. సో ఇవన్నీ ఇంకొక 10 మెట్రిక్ టన్స్ అనేది అడిషన్ వస్తుందండి. అండ్ అదేవిధంగా వీళ్ళకి 2 సబ్సిడరీస్ ఉన్నాయి, 1 in యూపీ అండ్ 1 in మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహారాష్ట్ర NGPL అంటారండి. సో దీన్ని ఇంతకుముందు వీళ్ళు సబ్సిడరీ లాగా ఆపరేట్ చేసేవాళ్ళు. సో అది ఆల్మోస్ట్ 2 ఎంటిటీస్ కలిపేసి సింగిల్ ఎంటిటీగా చేద్దాం అనుకుంటున్నారండి. ఇంతకుముందు సబ్సిడరీ లాగా ఉండింది అది. సో అదొకటి మంచి న్యూస్ అండి. అండ్ అదేవిధంగా ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సిన్స్ ఇట్స్ NCR రీజన్, సుప్రీంకోర్ట్ హెస్ పుట్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ అండి. మనకి హెవీ వెహికల్స్, డీజిల్ బేస్డ్ హెవీ వెహికల్స్ బ్యాన్ చేసింది. అదేవిధంగా ఆడ్ ఈవెన్ ఫార్ములా ఒకటి రీసెంట్గా చూసాం. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని CNG బేస్డ్ కానీ PNG బేస్డ్ కానీ వెహికల్స్కి ఎక్కువగా స్కోప్ ఉందండి ఢిల్లీలో. అండ్ ఇట్ ఈస్ ఎ మోనోపలి, అది ముందుగా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అదేవిధంగా 2 వీలర్స్లో కూడా CNGని ప్రమోట్ చేయాలని టెస్ట్ రైడ్ కూడా చేశారండి డామినోస్ వెహికల్స్కి కొన్నిటికి. అండ్ ఇట్ హెస్ బీన్ సక్సెస్ఫుల్. సో ఇది ఫుల్ స్కేల్గా త్రూ అవుట్ ఇండియా, పాన్ ఇండియా చేయాలని అనుకుంటున్నారండి. అండ్ వీళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా, వీళ్ళకి ఎక్స్టెండెడ్గా ఉన్నాయండి. వీళ్ళు త్రూ అవుట్ ఇండియా స్ప్రెడ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళకి PNG కనెక్షన్స్ కూడా గుజరాత్లో 5.5 మిలియన్, మహారాష్ట్రలో 0.3 మిలియన్ ఇలా ఉన్నాయండి. ఢిల్లీలో ఆల్మోస్ట్ 0.5 మిలియన్ ఉన్నాయి ఇవన్నీ. సో మనకి అనదర్ 0.5 మిలియన్ ఇన్ హైదరాబాద్, ఇన్ బెంగళూరు, చెన్నై ఇలా చూసుకున్నా కూడా మంచి ఇంక్రిమెంటల్ రెవెన్యూ వస్తుందండి. అండ్ దీంతోపాటు దీనికి ఇంతకుముందు CNG కూడా పబ్లిక్ యూటిలిటీ స్టేటస్ ఇచ్చారండి. ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, మన టెలిఫోన్ బిల్ కానివ్వండి. సో పబ్లిక్ యూటిలిటీ స్టేటస్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ గవర్నమెంట్ ప్రాపర్ పుష్ చూసుకున్నా కూడా కంపెనీ కూడా జీరో డెట్ కంపెనీ, చాలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంది, ప్లస్ హెల్దీ మార్జిన్స్ అండి, 25% మార్జిన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళ నెట్వర్క్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళకి 418 పంప్స్ ఉన్నాయండి. పంప్స్ కానివ్వండి, 5,000 ఆల్మోస్ట్ 7,000 కిలోమీటర్స్ పైప్ నెట్వర్క్ ఉందండి టోటల్గా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ వీళ్ళ ఎక్స్టెన్సివ్ ప్లాన్స్ గవర్నమెంట్ ప్రాపర్ పుష్ చూసుకొని, సో మంచి స్టాక్ అండి, ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, జీరో డెట్ కంపెనీ. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద ఫండమెంటల్స్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వీళ్ళకి 213 అనేది టార్గెట్ ఇస్తున్నామండి. ఓకే, ఒకవేళ మీరు అన్న ఇంతకుముందు డిప్స్ పెద్దగా రావు, ఒకవేళ డిప్స్ వస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది ఈ స్టాక్ను పిక్ చేసుకునేందుకు అని చెప్పి. అండ్ వీటి నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. మేబీ కంపెనీస్, ఏ కంపెనీ అయినా సరే పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఏ నెగిటివ్ ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి. అందుకంటే ముందు కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం. వైజాగ్ నుంచి గుప్తా మన కాల్ ఉన్నారు, అడగండి గుప్తా. హలో, చెప్పండి సార్. నా పేరు గుప్తా, మాట్లాడుతున్నాను. చెప్పండి. నా దగ్గర కాంకర్ ఒకటి. హలో, చెప్పండి వినిపిస్తుంది. హలో, నా దగ్గర కాంకర్ కంటైనర్ కార్పొరేషన్, IDFC బ్యాంక్ కొద్ది లాస్ లో ఉన్నాయండి. IDFC, ఆ తర్వాత జెన్నెక్స్ ల్యాబ్ ఒకటి తీసుకున్నాను. కాంటాక్ట్ వెళ్ళి ఇప్పుడు తీసుకోవచ్చా ఈ 4 కూడా చెప్తారని? 2 స్టాక్స్ తీసుకుందాము, 2 or 3 స్టాక్స్. కంకర్ కంటైనర్ కార్పొరేషన్, IDFC బ్యాంక్ లాస్ట్లో అయితే ఉన్నారు. అండ్ IDFC బ్యాంక్ మాత్రం అది స్లో అండ్ స్టడీగా ఉంటుందండి. అంటే స్టడీ కూడా లేదు. IDFC బ్యాంక్ రీసెంట్గా బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చిన ర్యాలీలో కూడా ఇది పెద్దగా పార్టిసిపేషన్ అనేది లేదండి. IDFC బ్యాంక్ ఈవెన్ రానున్న రోజుల్లో కూడా పెద్దగా అంటే మార్కెట్స్ ఇంత బుల్లిష్ ఉండి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇది పార్టిసిపేషన్ లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పెద్దగా అప్ ట్రెండ్ రానున్న రోజులు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు కొన్న రేటుకి వస్తే మీరు IDFC బ్యాంక్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ ఉంటే ఓకే, బుక్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అండి. దాని నుంచి మీరు షిఫ్ట్ కావడం, వేరే స్టాక్కి షిఫ్ట్ కావడం చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి కంటైనర్ కార్పొరేషన్ గురించి అడిగారు. ఓవరాల్గా లాజిస్టిక్ స్టాక్స్ మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత అప్ ట్రెండ్లోకి రావడం చూసాము. అయితే కంటైనర్ కార్పొరేషన్ కన్నా అంటే ఫండమెంటల్ పరంగా ఓకేనండి. అయితే దీనికన్నా ఫండమెంటల్స్, ఎందుకంటే కొన్ని కంటైనర్ కార్పొరేషన్, గతి ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది. అయితే కొన్ని ఏళ్ళుగా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా కొంత వీక్నెస్ అనేది చూసాము. ఈవెన్ కంటైనర్ కార్పొరేషన్ కూడా రిజల్ట్ పరంగా ఫండమెంటల్స్ కొంత వీక్ అయినాయి, అంత మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం లేదు. కాబట్టి ఇది కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదు. దీంట్లో కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మీరు ఇదే స్పేస్లో ఉండాలంటే సికాల్ లాజిస్టిక్స్లో మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యి సికాల్ లాజిస్టిక్స్లో లాంగ్ టర్మ్ కోసం పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే, పెద్దనందిపాటి నుంచి రాధాకృష్ణ మరొక. హలో, అదండి రాధాకృష్ణ గారు. నమస్తే అండి. ఇప్పుడు నల్లకి ఇంకా రేట్ తగ్గుద్దా, ఈ రేట్ మీద తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అట్లాగే గోకుల్నాథ్ ఎక్స్పోర్ట్స్ కూడా.
నందన్ డెనిమ్ అండ్ గోకల్ దాస్ ఇవాళ టెక్స్టైల్ ప్యాక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఫర్ ది మ్యాటర్ రేమాండ్స్ చాలా స్ట్రాంగ్గా స్పాట్ రావడం చూస్తున్నాం. ఆల్రెడీ 650 ఆర్డ్ లెవెల్స్ దగ్గరికి వచ్చింది. దిగ్జామ్ బాగా పెరిగింది ఈరోజు. అండ్ గ్రాసిమ్ లాంటి స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. ఈ టెక్స్టైల్ రిలేటెడ్ ఈ స్టాక్స్లో ఏమైనా మళ్ళీ ఇక్కడి నుంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికే కొద్దిగా హీటప్ అయిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం మంచిది అంటారా? చూడండి, టెక్స్టైల్ స్పేస్లో అంటే ఇప్పుడు ఒక ర్యాలీ అనేది ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి ర్యాలీ అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ ర్యాలీ అనేది ఇంకా కొనసాగడానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే దానికి ముందు కొన్నేళ్ల పాటు టెక్స్టైల్ స్పేస్ అంతా కూడా ఒక కన్సాలేషన్లో ఉంది. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాయి. అయితే లాస్ట్ 2-3 ఏళ్ళుగా కొంచెం మనకి చూసాం స్లోగా ఆ ఫండమెంటల్ ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు నందన్ డెనిమ్ గురించి అడిగారు. నందన్ డెనిమ్ని మీరు స్లోగా స్టార్ట్ చేయండి. ఫండమెంటల్గా బాగానే ఉంది. అయితే రిజల్ట్ పరంగా ఏదంటే కొంచెం ఒక క్వార్టర్ బాగా ఉండడం, ఒక క్వార్టర్ బాగుండకపోవడం అట్లా ఉంది. అంటే ఇది కన్సల్టేషన్ ఫేజ్ అనుకోండి. అంటే ఒక క్వార్టర్ బాగాలేనంత కారణంగా మనం కంపెనీని వద్దని చెప్పము. నందన్ డెనిమ్ని మీరు పిక్ చేసుకొని గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మాత్రం వద్దని చెప్తానండి. ఇది ఉన్న వాటిలో బాగా వీక్ ఉంది. ఇది ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఓకే, ఏలూరు నుంచి శ్రీనివాస్ మరొక సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, ఇప్పుడు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 2 సార్లు అబ్జర్వ్ చేశారు. 2 సార్లు 800 నుంచి 1200, 1100 దాకా వెళ్ళి మీరు బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రెసెంట్ 930 దగ్గర ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ 800 బిలో వస్తేనే అక్వైర్ చేయాలా? ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ సార్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉంటుండే. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అంటే మీరు అన్నది మీరు అబ్జర్వేషన్ కరెక్టేనండి. అంటే ఇది ఇంకోటి మనం స్టాక్ కొన్నేళ్ల క్రితం అనేది ఒక 300, 400, 500 లెవెల్స్ ఉండేది. ఇది బేరిష్ మార్కెట్లో కూడా అవుట్ పర్ఫార్మ్ చేసిన కౌంటర్ అండి ఇది. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా ఇది మీరు అన్నట్టుగా ఇది డౌన్ ట్రెండ్ ఉంది. ఈవెన్ మార్కెట్ బాగున్న రోజుల్లో కూడా, అంటే ఇప్పుడు మనం చూసాము లాస్ట్ ఒక 1 month, 1.5 monthగా మా మార్కెట్లో మంచి అప్మూవ్ వచ్చింది. అయితే దీంట్లో మాత్రం శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం పెద్దగా అప్మూవ్ అయితే లేదు. ప్రస్తుతం అయితే మీరు ఇది కొన్ని రోజులు ఇదే విధమైన కన్సాలేషన్లో ఉండొచ్చండి. పెద్ద మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. 900 అట్లా బ్రేక్ అయినప్పుడు మీరు పిక్ చేసుకోండి. ఒక రేంజ్లో ఉంటుంది. క్లియర్ బ్రేక్అవుట్స్ అయితే ఇప్పుడు రాలేదు. ఫండమెంటల్ పరంగా ఓకేనండి, స్టడీగానే ఉంది. పెద్దగా ఇందులో కూడా రోబస్ట్ రిజల్ట్ కూడా పరంగా కూడా లేదు. కాబట్టి ఈ స్టాక్ కొంచెం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశమే ఎక్కువ ఉందండి. ఓకే, అరవింద్ గారు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంటున్న దీనిలో ఇంద్రప్రస్థ గ్యాస్లో మేబీ నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? గ్యాస్ ప్రైజెస్ ఆధారంగా వీళ్ళకు ఫ్లక్చుయేషన్స్ ఉంటే మేబీ మార్జినల్ ప్రెజర్ ఏమైనా ఉండొచ్చా? సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. కొద్దిగా మన దగ్గర ఏంటంటే గ్యాస్ రిసోర్సెస్ కూడా కొంచెం లిమిటెడ్ అండి. సో వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ కొన్ని ఎప్పుడైనా దొరికినప్పుడు వీళ్ళకి అలొకేషన్ అనేది ఈ సిటీ డిస్ట్రిబ్యూషన్ గ్యాస్కి అనేది అలొకేషన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందండి అలాంటి టైంలో. సో అదొక మేజర్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్టర్నేట్ ఎనర్జీ ఏదైనా కొద్దిగా నవేడేస్ ఎలక్ట్రిక్ కార్స్ అనేది కొద్దిగా బూమ్ వస్తుందండి, హైబ్రిడ్ కార్స్ అని చెప్తున్నారు. సో అది కొద్దిగా పాపులర్ అయితే అది కూడా వన్ ఆఫ్ ద కీ రిస్క్ అనే చెప్పుకోవచ్చు అండి వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ డెవలప్డ్ మార్కెట్స్ లో ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ రన్ అవుతాయండి. బట్ మన దగ్గర కొద్దిగా జాగ్రఫికల్ ఇష్యూస్ కానివ్వండి, కొద్దిగా రిసోర్సెస్ కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం తీసుకోవచ్చు. సో అది కూడా ఒక మేజర్ రిస్క్ అండి. అదేవిధంగా వీళ్ళకి మనం ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఫ్రమ్ హర్యానా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేవాడి డిస్ట్రిక్ట్లో వీళ్ళకి కొత్తగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కి ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఆథరైజేషన్ వచ్చిందండి. బట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. బట్ ఎలాంటి రూల్స్ పెడుతుంది గవర్నమెంట్ అనేది కొద్దిగా వీ హ్యావ్ టు వాచ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ us. అండ్ దెన్ అదేవిధంగా మన న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ ఏమన్నా అవుతే అది కూడా మేజర్ రిస్క్ అవ్వబోతుందండి. సో ఈ రిస్క్స్ అనేది కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మనం వీ హ్యావ్ టు ప్లే అకార్డింగ్లీ అండి. ఓకే, అండ్ మార్కెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాస్త స్టిల్ అవే దీనిపైన సస్టైన్ అవుతూ వస్తున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ నుంచి కూడా మనకు మద్దతు లభిస్తుంది. ఎనీ కాషన్ అయినా చేస్తారా? 8942 అంటే కొద్దిగా ఆల్మోస్ట్ ఇంటర్డే హై దగ్గర ట్రేడ్ అవుతుంది. 62 పాయింట్స్ ప్లస్లో 221 లోయర్ లెవెల్స్ దగ్గర బాగా సపోర్ట్ వచ్చింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ బాగా పాజిటివ్ కిక్ స్టార్ట్ అయిన తర్వాత మన మార్కెట్స్ కూడా ఆ గైడెన్స్ తీసుకున్నాయి. అదేనండి, ఇందాక స్టార్టింగ్ రిమార్క్స్ని బట్టి అంటే నేను చెప్పింది ఏం చెప్పాను సేమ్. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ అనేది యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉంది, తర్వాత అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో మన మార్కెట్లు పెద్దగా డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ పైకి వెళ్తున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్స్లో స్ట్రెంత్ ఉంది, ప్లస్ వీక్ ఉన్న కౌంటర్స్ ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు స్ట్రెంత్ పుంజుకున్నాయి. కాబట్టి మార్కెట్ క్లోజింగ్ కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు. ఈవెన్ 8950 పైన కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్స్ని కంటిన్యూ చేయమంటాను. ఓవర్
సోల్డ్లో ఉన్న స్టాక్స్ని రిస్కీ గట్సీ ట్రేడర్స్ వాటిలో కూడా లాంగ్ పొజిషన్స్ వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ర్యాలీ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. ఈవెన్ న్యూ హైస్ వైపు అటు నిఫ్టీ సెన్సెక్స్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్స్ని క్యారీ చేయమంటారు. మీరు ఒకటి ఈ ఆటోమొబైల్ ప్యాక్ గురించి మీరు రెగ్యులర్ ట్రాక్ చేస్తుంటారు కాబట్టి మారుతి 11% జంప్ ఈసారి సేల్స్లో చూపించారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్. బట్ వాళ్ళకి రీసెంట్గా వచ్చిన ఈ నెక్సా షోరూమ్ ఒకటి ఇగ్నిస్ అనుకోవచ్చు ఆర్ బలినో లాంటివి చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. మేబీ ఒక 6 months to 8 months వాళ్ళకి ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 7,000 to 8,000 crores ఆఫ్ ఇదే పైప్ లైన్లో ఈ ఆర్డర్స్ అన్ని పేర్కొని ఉన్నాయి. కాబట్టి మేబీ మారుతి లోవర్ లెవెల్స్ దగ్గర ఈ టైంలో ఇంకా పిక్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఆటోమొబైల్ ప్యాక్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న ఇది కాబట్టి. సో ఆటో ప్యాక్లో మారుతి మీరు అన్న విధంగా చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. సో మొన్న సీఎం నెంబర్స్ ప్రకారం ఆల్మోస్ట్ టాప్ 10 మోడల్స్లో 7 మోడల్స్లో వీళ్ళు లీడింగ్ అండి. స్విఫ్ట్ కానివ్వండి, డిజైర్ కానివ్వండి, ఈ రెండు ఆ సెగ్మెంట్స్లో. అదేవిధంగా ఎస్క్రాస్ అనే వెహికల్ నెక్సా నుంచి ఏదైతే వచ్చిందో, బెలెనో కూడా ఇదే విధంగా. అండ్ సెడన్ క్లాస్లో వచ్చేసి సియాజ్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆ సెగ్మెంట్లో అనేది మార్కెట్ లీడర్స్ అండి. ఆల్మోస్ట్ ఆ సెగ్మెంట్స్లో దే ఆర్ లీడింగ్. అవుట్ ఆఫ్ 10 కేటగిరీస్లో 7 కేటగిరీస్లో మారుతి కార్స్ అనేది ఆల్మోస్ట్ టాపర్స్ అండి. సో అదేవిధంగా వీళ్ళది బెలెనో ఆర్ అనేది ఒకటి న్యూ లాంచ్ ఒకటి అనుకుంటున్నారండి. అది కూడా ఆల్మోస్ట్ వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 6 to 9 months అంటున్నారండి. సో ఆ సెగ్మెంట్లో అది కూడా మార్కెట్ లీడర్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. బెలెనోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే బెలెనో ఆర్ కూడా వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా చూసుకున్నా కూడా ఆ సెగ్మెంట్లో ఇట్స్ 1 liter ఇంజన్ అండి. మనకి 1 liter ఇంజన్లో ఇప్పుడు హ్యుండాయి i10 ఒకటి వస్తుందండి. సో ఆ సెగ్మెంట్లో మనకి హ్యుండాయి i10 యాజ్ ఆఫ్ నౌ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ సెగ్మెంట్లో ఇది మార్కెట్ లీడర్ అవుతుందని అనుకుంటున్నాను. కొద్దిగా ప్రీమియం క్లాస్లో అండ్ ప్రైజింగ్ కూడా ఆల్మోస్ట్ 6 to 8 lakhs అని అంటున్నారండి ఆ కార్కి వచ్చేసి. సో ఆ సెగ్మెంట్లో ఆ ప్రైస్లో అనేది కొంచెం మంచి కార్ అనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ అండ్ ఈ కార్ సెగ్మెంట్ అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆటో ప్యాక్ అనేది కొద్దిగా పాజిటివ్గా ఉంటుందండి నెక్స్ట్ 2-3 years. సో ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని మారుతి అనేది డెఫినెట్ బై అండి. అండ్ కొద్దిగా మైనర్ కరెక్షన్స్ వచ్చినా కూడా అండ్ సీఎం నెంబర్స్ ప్రకారం లాస్ట్ మన జనవరి నెంబర్స్ కానీ ఫిబ్రవరి నెంబర్స్ కూడా చాలా పాజిటివ్గా కనబడుతున్నాయి, మారుతికి ఫేవర్గా కనబడుతున్నాయి. అండ్ వీళ్ళ న్యూ లాంచెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ చూసుకున్నా కూడా ఈ ఇయర్ అనదర్ 4 న్యూ లాంచెస్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఇగ్నిస్ కూడా బాగానే రెస్పాన్స్ వచ్చిందండి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇట్స్ గుడ్ బై అని చెప్పుకోవచ్చు. అగ్రెసివ్ పైప్ లైన్తో కూడా ఉన్నారు చాలా మోడల్స్, ఆల్మోస్ట్ ఒక 9 to 10 models రెడీగా ఉన్నారు తీసుకురావడానికి. వాళ్ళు కూడా మేబీ డిప్స్లో వస్తే మారుతి లాంటి స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా తెచ్చుకోవాలి కాబట్టి యూనిటెక్ ఒకటి బాగా పెరుగుతుంది కొద్ది రోజు అబ్జర్వ్ చేస్తే. అండ్ జిఎంఆర్ కూడా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ఆమ్ని దాన్ని సపరేట్గా తీసి అండ్ లిస్ట్ చేద్దాం ఆలోచనలో ఉన్నారు. జీవికే బాగా పెరుగుతుంది. సుజలాన్ అంటే ఒకప్పుడు బాగా లగార్డ్స్గా అసలు ఇంక ఈ స్టాక్స్ మళ్ళీ కోలుకునే అవకాశం లేదనుకున్న స్టాక్స్, యూజ్ డెడ్ బర్డెన్ అన్న స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతూ వస్తుంది. ఈ పాటికి కొద్దిగా డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. ఏమన్నా లోయర్ లెవెల్స్ ఈ స్టాక్ని ఇప్పుడు ఫ్రెష్గా పిక్ చేసుకోవచ్చు. ఆ డెడ్ బటన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్టిల్ అవాయిడ్ అన్న దీనిలోనే ఉన్నారా? చూడండి, ఆ డెట్ బర్డెన్ ఒకటిను ప్లస్ ఇంకోటి కంపెనీస్ పరంగా కూడా అంత మేనేజ్మెంట్ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో 1-2 తప్ప మిగతా అన్ని కూడా ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ కూడా కాదు. మీకు యూనిటెక్ మనకి తెలిసిందే. సో యూనిటెక్ లాంటి కౌంటర్ అటు డెట్ బర్డెన్ ఆ తర్వాత బిజినెస్ కూడా దెబ్బతినిపోయింది. సో వీళ్ళకి ఏంటంటే డిలే కావడము ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కన్సర్న్స్ అండి. ఈవెన్ జిఎంఆర్లో ఈవెన్ జీవీకి కూడా సేమ్ అదే ఉంది. జీవీకి కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా డిలే కావడము, డెట్ బర్డెన్ పేర్కోపోవడము. అయితే మార్కెట్లో లిక్విడిటీ ఉంది. లిక్విడిటీ ఉన్నప్పుడు ఇటువంటి స్టాక్స్ కూడా వస్తుంటాయి, పెరుగుతుంటాయి. సో ఇదేంటంటే ఫ్రెష్ బయింగ్కి అనుకూలం కాదు. ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు వీటిలో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయి ఉంటారో వాళ్ళు బయటపడడానికి ఇది మంచి అవకాశం. అటు జేపీ కానీ అటు యూనిటెక్ కానీ జీవీకి. అయితే జిఎంఆర్ స్టోరీ కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే జిఎంఆర్ ఏంటంటే డెడ్ని తగ్గించుకునే ఉద్దేశంతో కంపెనీ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ జిఎంఆర్కి వీటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బ్రాండ్ వాల్యూ ఉంది. ఆ తర్వాత కొంచెం అంటే మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జిఎంఆర్ని తర్వాత ఈవెన్ సుజలాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మిగతా స్టాక్స్ మాత్రం అవాయిడ్ చేయమంటాను. జిఎంఆర్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమంటాను. ఈవెన్ సుజలాన్ని కూడా ప్రస్తుతం అయితే లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 year అట్లా హోల్డ్ చేయొచ్చు. ఓకే ఫైన్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం, చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.